Like video please. Watch full video please. Subscribe please. Preview video. You wanna make love to హలో హాయ్ ఫ్రెండ్స్, చూసారా ఫ్రెండ్స్ వీడియో ప్రివ్యూ అనేది. వీడియో నచ్చితే మాత్రం వీడియో లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మన ఛానల్ కొత్త వచ్చిన వారు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోస్ ముందుగా మన టెలిగ్రామ్ ఛానల్ పోస్ట్ చేస్తారు అంటే మన టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అవ్వండి. లైక్ డిస్క్రిప్షన్ బాక్స్ లో బిట్ మా పీషర్ట్ మరియు ఎఫెక్ట్ పీషర్ట్ ఇచ్చారు, అక్కడ ఇంపోర్ట్ చేసుకోండి. ఈ వీడియోస్ ముందుగా టెలిగ్రామ్ ఛానల్ పోస్ట్ చేస్తారు అంటే మన టెలిగ్రామ్ ఛానల్ చూడండి. అలాగే చేసిన తర్వాత కింద డిస్క్రిప్షన్ వల్ల బిట్ మా పీషర్ట్ ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత ముందుగా చాలా బిట్ మాప్స్ ఓపెన్ చేసుకోండి. చూడండి మనకి ఇంటర్ఫేస్ ఇలా వస్తుంది. గ్రూప్ వన్ లేయర్ కొంచెం కింద మనకు టెంప్లెట్ వీడియో అండ్ ఆడియో లేయర్ కొన్ని బిట్ మార్క్స్ యాడ్ చేసి కనిపిస్తుంది. ఏం చేస్తారంటే ఫస్ట్ కూడా ఏం చేస్తున్నాడు, బ్యాక్ క్లిక్ చేసుకోండి. మీరు బ్యాక్ క్లిక్ ప్లస్ క్లిక్ చేయండి. 9:16 రేషియో ఉందా క్లిక్ చేసుకోండి. ఇక్కడ క్రియేట్ బడ్జెట్ ఉందా క్లిక్ చేసుకోండి. ఏం చేస్తున్నాడు ప్లస్ ఉందా క్లిక్ చేసుకోండి. మీడియా క్లిక్ చేయండి. ఎక్కడైతే గ్యాలరీలో మీ యొక్క ఫోటోస్ ఉంటాయి కదా, మీ ఎక్కడైతే గ్యాలరీలో మీ యొక్క ఫోటోస్ ఉంటాయి కదా, లొకేషన్కి వెళ్ళి ఫోటోస్ లొకేషన్కి వెళ్ళిపోండి. లొకేషన్కి వెళ్ళి మంచిగా అనిపించిన ఇమేజ్ సెలెక్ట్ చేసుకోండి. మీరు 2 మినిట్స్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఈ విధంగా ఏం చేస్తారంటే ఈ విధంగా 2 ఇమేజ్ తీసుకోండి. ఇక్కడ మనకి ఐకాన్ కనిపిస్తుంది, క్లిక్ చేసుకోండి. ఈ విధంగా వస్తుంది. ఏం చేస్తారంటే ఇమేజ్ క్లియర్ క్లిక్ చేసుకోండి. రెడ్ పక్కన డాట్ క్లిక్ చేయండి. ఫిల్ కంపల్సరీ ఏరియా ఈ ఐకాన్ ఉందా క్లిక్ చేసుకోండి. ఈ విధంగా ఎక్స్పాండ్ అవుతుంది. మళ్ళీ ఏం చేస్తారు, ఒకసారి బ్యాక్ క్లిక్ చేసుకోండి. మళ్ళీ సెకండ్ ఇమేజ్ దగ్గర వచ్చేసేయండి. ఇమేజ్ దగ్గర క్లిక్ చేయండి. ఈ ఐకాన్ ఉంది, మళ్ళీ ఈ ఐకాన్ క్లిక్ చేసుకోండి. ఫిల్ కంపల్సరీ క్లిక్ చేసుకోండి. ఇది ఎక్స్పాండ్ అయింది కదా. మళ్ళీ ఏం చేస్తారంటే ఫస్ట్ ఇమేజ్ దగ్గర వచ్చేసేయండి. సెట్టింగ్ బేక్ అనే ఐకాన్ ఉందా క్లిక్ చేసుకోండి. కరెంట్ ఫ్రేమ్ యాజ్ పిఎన్జీ ఉందా క్లిక్ చేసుకోండి. ఎక్స్పోర్ట్ ఉందా క్లిక్ చేసుకోండి. తర్వాత సేవ్ ఉందా సేవ్ క్లిక్ చేసుకోండి. ఈ విధంగా సెకండ్ ఇమేజ్ ఎక్స్పోర్ట్ చేసుకోండి. మీరు ఎక్స్పోర్ట్ బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చే బిట్ మ్యాప్ పీస్ ఉంది కదా, ఓపెన్ చేసుకోండి. బిట్ మ్యాప్ పీస్ ఓపెన్ చేసుకోవాలి. గ్రూప్ వన్ లేయర్ ఉంది క్లిక్ చేసుకోండి. ఒకసారి మీకు ఏం చేస్తారండి, ఎక్స్పోర్ట్ చేసిన ఈ విధంగా వస్తుంది. లేయర్ ఏం చేస్తారండి, ఒక్కసారి ఎలైట్ మోషన్ ఏం చేస్తారండి, మినిమైజ్ చేసి క్లోజ్ చేసేయండి. మీరు క్లోజ్ చేసి ఏం చేస్తారంటే మళ్ళీ ఎలైట్ మోషన్ ఓపెన్ చేసుకోండి. క్లోజ్ చేస్తే మళ్ళీ ప్రాజెక్ట్లో వెళ్ళిపోండి. ప్రాజెక్ట్లో వచ్చిన బిట్ మ్యాప్ ఓపెన్ చేసుకోండి. మళ్ళీ బిట్ మ్యాప్ ఓపెన్ చేసుకుంటే మనకు కరెక్ట్ మళ్ళీ వచ్చేస్తుంది. అది మళ్ళీ ఏం చేస్తాడు, గ్రూప్ 1 లేయర్ ఉందా క్లిక్ చేసుకోండి. ఎడిట్ గ్రూప్ ఉందా క్లిక్ చేసుకోండి. ఇక్కడ గ్రూప్ 2 లేయర్ ఉందా క్లిక్ చేసుకోండి. ఎడిట్ గ్రూప్ క్లిక్ చేసుకోండి. గ్రూప్ 1 లేయర్ ఉందా క్లిక్ చేసుకోండి. ఎడిట్ గ్రూప్ ఉందా క్లిక్ చేసుకోండి. క్లిక్ చేస్తే ఏం చేస్తాడు, ఇక్కడ ఇమెయిల్ లేయర్ ఉందా క్లిక్ చేయండి ఫ్రెండ్స్. కరెంట్ ఫిల్ క్లిక్ చేయండి. స్టార్ ఐకాన్ క్లిక్ చేసుకోండి. ఇక్కడ గెలాక్సీలో ఇప్పుడు 9:16 ఇమేజ్ ఎక్స్పోర్ట్ చేశారు కదా, లొకేషన్ పోయి 9:16 ఇమేజ్ చేసుకోండి. ప్లస్ క్లిక్ చేసుకోండి. ఈవెంట్ యాడ్ అయింది కదా, మళ్ళీ మీరు బ్యాక్ క్లిక్ చేసుకోండి. ఈ విధంగా ఇంకోసారి బ్యాక్ క్లిక్ చేసుకోండి. చూడండి బ్యాక్ క్లిక్ చేసుకోండి, మనకు లేయర్ అని పెద్దగా అవుతుంది. కరెక్ట్ మనకు వచ్చేసేయండి. అన్ని లేయర్ దగ్గర వచ్చేసేయండి. ఆ లేయర్ ఎక్కువ అవుతుంది. అది గ్రూప్ లేయర్ క్లిక్ చేసుకోండి. టైం లాక్షన్ క్లిక్ చేసుకోండి. ఈ ఐకాన్ క్లిక్ చేసుకోండి, చిన్నగా అవుతుంది. మళ్ళీ ఏం చేస్తారు, గ్రూప్ 2 లేయర్ ఉందా క్లిక్ చేసుకోండి. ఎడిట్ గ్రూప్ ఉందా క్లిక్ చేసుకోండి. క్లిక్ చేస్తే కింద ఇమేజ్ ఉంది కదా క్లిక్ చేసుకోండి. కరెంట్ ఫిల్ ఐకాన్ ఉందా క్లిక్ చేసుకోండి. స్టార్ ఐకాన్ క్లిక్ చేసుకోండి. సెకండ్ ఇమేజ్ ఉంటుంది కదా సెలెక్ట్ చేసుకోండి. ఈ విధంగా సెకండ్ ఇమేజ్ సెలెక్ట్ చేసుకోండి. ఒకసారి బ్యాక్ క్లిక్ చేసుకోండి. ఈ విధంగా ఇమేజ్ యాడ్ అయ్యింది కదా, ఏం చేస్తారంటే బ్యాక్ వచ్చేసి బ్యాక్ క్లిక్ చేసుకోండి. ఈ విధంగా మనకు యాడ్ అవుతుంది. అలాగే గ్రూప్ లో చిన్నగా వస్తుంది, కరెక్ట్ బిట్ మార్క్స్ వచ్చేయండి. గ్రూప్ లేయర్ క్లిక్ చేయండి. టైం మాషన్ క్లిక్ చేయండి. ఈ ఐకాన్ క్లిక్ చేసుకోండి. ఎక్స్పాండ్ అవుతుంది. మళ్ళీ యాడ్ ఆన్ చేసిన తర్వాత ఏం చేస్తారంటే కరెక్ట్ 045 సెకండ్ వచ్చేసేయండి. మొత్తం బిట్ మార్క్స్ ఉంటాయి. బిట్ మార్క్స్ మొత్తం ఇమేజెస్ యాడ్ చేసుకోవాలి. ఎలా చేస్తున్నారు చూడండి. 045 సెకండ్ వచ్చేసేయండి. ప్లస్ క్లిక్ చేయండి. మీడియా క్లిక్ చేయండి. ఎక్కడికి లొకేషన్ మీ యొక్క ఫోటోస్ ఉంటాయి కదా, ఆ ఫోటోస్ లొకేషన్ వెళ్ళి ఫోటోస్ యాడ్ చేసుకోండి. ఈ విధంగా మళ్ళీ డిలీట్ పక్కన ఐకాన్ క్లిక్ చేసుకోండి. ఫిల్ కంపల్సరీ ఏరియా క్లిక్ చేసుకోండి. మళ్ళీ రైట్ ఆర్ క్లిక్ చేసుకోండి. అటాక్ వచ్చి కట్ బిట్ మాస్ వచ్చేసేయండి. ఐకాన్ ఉంది ఎక్స్పాండ్ చేసుకోండి. క్లిక్ చేసుకోండి. అలా కట్ బిట్ మాస్ వచ్చేసేయండి. ప్లస్ క్లిక్ చేయండి. మీడియా క్లిక్ చేయండి. సెకండ్ ఇమేజ్ ఉండే సెట్ చేసుకోండి. డిలీట్ పక్కన ఐకాన్ క్లిక్ చేయండి. ఫిల్ కంపల్సరీ క్లిక్ చేసుకోండి. మళ్ళీ రైట్ క్లిక్ చేసుకోండి. రైట్ క్లిక్ చేసుకుంటా మళ్ళీ బిట్ మాస్ వచ్చేయండి. ఐకాన్ క్లిక్ చేసుకోండి. చూడండి ఫ్రెండ్, ఈ విధంగా 2 ఇమేజ్ యాడ్ చేసి చెప్పాను కదా మీకు. ఇప్పుడు ఏం చేస్తారంటే మొత్తం ఎండ్ వరకు బిట్ మాస్ వరకు ఇమేజెస్ యాడ్ చేసుకోండి. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా నేను ఏం చేస్తాను, మొత్తం ఎండ్ వరకు ఇమేజెస్ యాడ్ చేశాను బిట్ మార్క్ తగ్గట్టు. మీరు మొత్తం బిట్ మార్క్ వరకు ఇమేజెస్ యాడ్ చేసుకోండి. యాడ్ చేస్తే ఏం చేస్తారు, ఇమేజెస్ యాడ్ చేస్తారు కదా, ఆ ఇమేజెస్ కి ఎఫెక్ట్స్ ఇవ్వాలి. ఎలా ఇస్తారంటే ప్యాక్ వచ్చేసేయండి. ఎఫెక్ట్ పీస్ ఓపెన్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓపెన్ చేసి చూడండి ఏం చేస్తారంటే 2 లేయర్స్ ఉంటాయి. చూడండి ఫ్రెండ్, ఎఫెక్ట్ పీస్ ఓపెన్ చేసుకోండి. ఒక 2 ఇమేజెస్ ఎఫెక్ట్ తో కనిపిస్తాయి. 2 సీరియల్ కనిపిస్తాయి. ఏం చేస్తారు, ఫస్ట్ ఇమేజ్ ఉంది క్లిక్ చేసుకోండి. ఎఫెక్ట్ ఇచ్చేయండి. డాట్ ఇచ్చేయండి. కాపీ ఎఫెక్ట్ ఇచ్చేయండి. క్లిక్ చేస్తే ఏం చేస్తారంటే బ్యాక్ వచ్చేసి బిట్ మార్క్ పీస్ ఓపెన్ చేసుకోండి. ఈ ఎఫెక్ట్ చెప్పదు అదే పేస్ట్ చేసుకోండి. ఫస్ట్ ఇమేజ్ ఉంది కదా 045 సెకండ్ నుండి ఇమేజ్ ఉంది కదా, ఆ ఇమేజ్ పేస్ట్ చేసుకోండి. ఇమేజ్ చేయండి. ఎఫెక్ట్ ఇచ్చింది. డాట్ ఇచ్చింది. పేస్ట్ ఎఫెక్ట్ ఇచ్చింది. ఎఫెక్ట్ పేస్ట్ చేస్తారు కదా, ఏం చేస్తాడు, ఒక ఇమేజ్ వదిలిపెట్టండి. ఇంకో ఇమేజ్కి పేస్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. మళ్ళీ ఏం చేస్తారు, ఒక ఇమేజ్ వదిలిపెట్టండి. ఇంకో ఇమేజ్కి పేస్ట్ చేసుకోండి. ఈ విధంగా ఏం చేస్తారంటే ఒక ఇమేజ్ వదిలిపెడుతూ ఇంకొక ఇమేజ్కు పేస్ట్ చేసుకోండి ఎండ్ వరకు. మీరు
చూడండి ఈ విధంగా ఫస్ట్ ఎఫెక్ట్ పేస్ట్ చేసిన తర్వాత జస్ట్ బ్యాక్ వచ్చేసేయండి. మళ్ళీ షేక్ కూడా ఓపెన్ చేసుకోండి. సెకండ్ ఏమో ఎఫెక్ట్ కాపీ చేసుకోండి. ఈమెయిల్ ఇచ్చేయండి, ఎఫెక్ట్ ఇచ్చేయండి, డాట్ ఇచ్చేయండి, కాపీ ఎఫెక్ట్స్ ఉంది క్లిక్ చేసుకోండి. ఎఫెక్ట్ కాపీ చేసిన తర్వాత 2 CC లేయర్ కాపీ చేసుకోండి. అలాగే ఐపకాన్ హోల్డ్ చేసి పట్టుకోండి. 2 సైడ్ తీసుకొని ఐకాన్ ఉంది క్లిక్ చేసుకొని కాపీ 2 లేయర్స్ క్లిక్ చేసుకోండి. బ్యాక్ వచ్చేసేయండి. బిట్ మ్యాప్ ఓపెన్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓపెన్ చేసుకుంటే కనిపిస్తుంది. ఫస్ట్ వచ్చేసేయండి. ఈ ఐకాన్ క్లిక్ చేయండి, పేస్ట్ 2 లేయర్ క్లిక్ చేసేయండి. క్లిక్ చేస్తే మనకు 2 CC లేయర్ పేస్ట్ అవుతుంది. మళ్ళీ ఏం చేస్తే సెకండ్ ఎఫెక్ట్ కాపీ చేస్తారు కదా, మధ్య మధ్య ఇమేజ్ వదిలిపెట్టాం కదా, ఆ ఇమేజ్కి ఎఫెక్ట్ పేస్ట్ చేసుకోండి. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా సెకండ్ ఎఫెక్ట్ కంప్లీట్ అయిపోయింది పేస్ట్ చేయడం. ఇక్కడ ఉండేది మొత్తం కంప్లీట్ అయిపోతుంది. మళ్ళీ ఏం చేస్తున్నారంటే వీడియో స్క్రిప్ట్ చేసుకోవాలంటే సెట్టింగ్ పైన ఐకాన్ ఉంది క్లిక్ చేసుకోండి. వీడియో స్టార్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. మీ హై డివైస్ ఉంటే 1080లో పెట్టుకోండి, లో డివైస్ ఉంటే 720లో పెట్టుకోండి. ఎక్స్పోర్ట్ ఉంది కింద క్లిక్ చేసుకోండి. వీడియోస్ ఎప్పుడు ఉంది స్క్రీన్ టైం మాత్రం ఆఫ్ కానివ్వండి, వీడియోస్ ఎప్పుడు అవుతుంది.